వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఉదయం 9:46 సభ కొలువు తీరింది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అంతకుముందు అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. దాదాపు 2.5 ఏళ్ల తరువాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అక్కడ మెట్లకు మొక్కారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్కు వెళ్లారు. చంద్రబాబు సభలో అడుగుపెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులు ప్లెకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు 2021 నవంబర్ 19న సభలో శపథం చేశారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తానన్నారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తరువాతే అడుగు పెడతానన్నారు. ఆ రోజు ఇన్నేళ్లు పరువు కోసం బతికాను, అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో కన్నీటి పర్యాంతమయ్యారు. దాదాపు 2.5 ఏళ్ల తరువాత ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు రాజకీయాలు చేసే అర్హత లేదన్నారు. ప్యాకేజ్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని శపథాలు చేశారు. కానీ ప్రజల అభిమానం చొరగొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు నేడు అసెంబ్లీలో మంత్రిగా ప్రమాణం చేశారు. చాలా కాలం పాటు విమర్శను తేలిగ్గా తీసుకున్న పవన్ ఇక లాభం లేదనుకుని తన విశ్వరూపం చూపించారు. ఎవడైనా తనకు ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతానని హెచ్చరించారు. అస్తమానం 3 పెళ్లిళ్లు అంటూ విమర్శిస్తున్న జగన్ను నా 4వ పెళ్లాం నువ్వేనంటూ పవన్ చురకలంటించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలోనూ అడుగు పెడుతున్నామని తొడగొట్టి చెప్పారు జనసేనాని. జగన్ను అధః పాతాళానికి తొక్కేస్తానని చెప్పిన పవన్, జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. తన వ్యూహాలతో బీజేపీ, టీడీపీలతో జతకట్టి వాడి వేడి ప్రసంగాలతో ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు. తన సామాజిక వర్గం అభిమానుల ఓట్లను కూటమి దిశగా మళ్లించి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి 2 స్థానాల నుంచి కాకుండా పిఠాపురం నుంచి బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా 6 కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే సాబ్గా స్వయంగా అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉంటే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలి అంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు.